భ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఆగస్టు 21, 2026 ఈనాటి పర్వం శ్రావణ మాసం శ్రీ వరలక్ష్మి వ్రతం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం తిథి నవమి రాత్రి 11:36 వరకు ఉపరి దశమి వారం శుక్రవారం నక్షత్రం అనురాధ ఉదయం 11:53 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం వైధృతి 22వ తారీఖు తెల్లవారుజామున 5:18 వరకు ఉపరి విష్కుంభ కరణం బాలువ ఉదయం 10:25 వరకు కౌలువ రాత్రి 11:36 వరకు ఉపరి తైతుల సాధారణ శుభ సమయాలు ఉదయం 9:30 నుండి 10:30 వరకు తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు అమృతకాలం ఈరోజు లేదు. అభిజిత్ కాలం పగలు 11:45 నుండి 12:36 వరకు వర్జ్యం సాయంత్రం 6:10 నుండి 7:57 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:14 వరకు అలాగే మధ్యాహ్నం 12:36 నుండి 1:26 వరకు రాహుకాలం ఉదయం 10:36 నుండి 12:10 వరకు గుళిక కాలం ఉదయం 7:27 నుండి 9:01 వరకు యమగండం మధ్యాహ్నం 3:19 నుండి 4:54 వరకు ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 5:52 నుండి 8:24 వరకు సంగవకాలం ఉదయం 8:24 నుండి 10:55 వరకు మధ్యాహ్న కాలం ఉదయం 10:55 నుండి 1:26 వరకు అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:26 నుండి 3:57 వరకు ఆబ్దిక తిథి శ్రావణ శుద్ధ నవమి సాయంకాలం సాయంత్రం 3:57 నుండి 6:29 వరకు ప్రదోషకాలం సాయంత్రం 6:29 నుండి 8:45 వరకు రాత్రికాలం రాత్రి 8:45 నుండి 11:48 వరకు నిశీధి కాలం రాత్రి 11:48 నుండి 12:33 వరకు బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:07 వరకు సూర్యోదయం విజయవాడలో ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:29 సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6 గంటలకు సూర్యాస్తమయం సాయంత్రం 6:38 సూర్యరాశి సింహం చంద్రరాశి వృశ్చికం. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలాలు. మేషరాశి దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి తగిన విశ్రాంతి లభించదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. బంధుమిత్రుల వలన కొన్ని ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృషభ రాశి వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థుల ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. మిథున రాశి దూర ప్రాంత బంధుమిత్రుల నుండి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి వ్యాపార పరంగా మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది.
ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. స్థిరాస్తి సంబంధిత ఒప్పందాలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు. సింహరాశి దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో ఒడిదుడుకులు తప్పవు. చేపట్టిన వ్యవహారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కన్యా రాశి వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి నుండి ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. తులారాశి భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఇంటా బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. శత్రు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు రాజీ అవుతాయి. వృశ్చిక రాశి పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఇతరుల విషయాలలో తొందరపడి మాట ఇవ్వటం మంచిది కాదు. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు. ధనుస్సు రాశి బంధుమిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది. గృహమున కొన్ని పరిస్థితులు చికాకు పరుస్తాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. మకర రాశి ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించి లాభాలు అందుకుంటారు. కుంభరాశి నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. మీనరాశి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు. ఆత్మీయులతో కొన్ని కీలక విషయాల గురించి చర్చిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. ఇవి రాశిఫలాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.